హలో గైస్, ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం డివోషనల్. ఈరోజు మనం అమరావతిలో ఉన్న వైకుంఠపురం టెంపుల్కి వెళ్దాం. వైకుంఠపురం టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం. ఇప్పుడు మనం వైకుంఠపురంకి వెళ్ళే దారి ఇంకా గుడి యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్కి వెళ్ళే దారి మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ ఈజ్ టాప్ మోస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ. ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి చాలా బాగుండిద్ది వాటర్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వాటర్ లేవు, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి. బ్యారేజ్ దిగిన వెంటనే కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ తీసుకోండి, వెంటనే లెఫ్ట్ టర్న్ తీసుకోండి. కొంచెం స్ట్రైట్గా వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటాక వచ్చే రోడ్ని కరకట్ట రోడ్ అని అంటారు. అక్కడ సీనరీ చాలా బాగుంటుంది. కొంచెం స్ట్రైట్గా వెళ్తే మంతెన సత్యనారాయణ రాజు నేచర్ క్యూర్ హాస్పిటల్ వస్తుంది. అక్కడి నుంచి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ అని వస్తుంది. ఇక్కడ సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం ఫస్ట్ రైట్ తీసుకోండి. అక్కడ రోడ్ కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది, కానీ ఇదే వైకుంఠపురానికి షార్ట్ కట్ వే. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి గోవింద నామాలు కనిపిస్తాయి, ఇంకా పైకి వెళ్ళే మెట్లు కూడా కనిపిస్తాయి. సో ఫైనల్లీ మనం వైకుంఠపురం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకి స్టెప్స్ కనిపిస్తాయి. స్టెప్స్ నుంచి వెళ్ళకపోతే మనం వెహికల్తో వేరే రూట్ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు. ఇదే స్టెప్స్ వే. మేము ఇక్కడి నుంచే పైకి వెళ్ళాము. చిన్నపిల్లలకి ఓకే, కానీ కొంచెం పెద్దవాళ్ళకి స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బందిగానే ఉండిద్ది. ఇక్కడ రైట్ సైడ్ మనకి ప్రసాదం చేసుకునే స్పేస్ ఉండిద్ది. ఇక్కడ కనిపించే ఈ స్టెప్స్ పూర్వకాలం నాటివి. ఇక్కడ కనిపించే పాదం ఏనుగు పాదం, ఇంకా స్వామివారి పాదం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి ఒక తిరగలి కనిపిస్తుంది. అక్కడ కొబ్బరి ముక్క పెట్టి 3 సార్లు తిప్పితే మన మనసులో అనుకున్న కోరిక తీరిద్దని అందరూ అంటారు. ఇక్కడ ఈ తిరగలి మీద ₹1 బిళ్ళ పెట్టి ఈ తిరగలి కనుక తిరిగితే కూడా మన కోరిక తీరిద్దని అంటారు. ఇక్కడ సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న నీరు కృష్ణానది పాయ నుంచి వచ్చాయి. ఇక్కడ ఉన్న ద్వారం నుంచి కూడా మనం స్వామివారిని చూడవచ్చు. ఇప్పుడు మనం పంతులు గారిని స్వామివారి యొక్క ప్రత్యేకతని అడుగుదాం. పంతులు గారు, ఈ గుడి ప్రత్యేకత గురించి కొంచెం చెప్పండి. ఈ ఆలయం స్వామి ఇక్కడ కృష్ణానది పుట్టపూర్వం ఇక్కడ ఈ గృహలో వెలిశారమ్మా. దీనికి వైకుంఠపురం అనేది 3వ పేరు. మొదటి పేరు రావూరు, రెండవది బంధవిరామం, ఇప్పుడు పిలువబడుతున్న పేరు వైకుంఠపురం. కృష్ణానదీ తీర మహోపకంటే గిరివరే బంధవిరామకే పురే సుమన్ సదా వైష్ణవ వేద పాఠ శ్రీమాన్ ఉత్తర వెంకటేశ అని యొక్క ఆలయం ప్రమాణం. ఈ కృష్ణానది తీరం, కృష్ణానది పడమటి నుంచి తూర్పు వస్తూ ఇక్కడ కొండట వచ్చేసరికి ఉత్తరంగా తిరిగింది. ఇక దీనికి ఉత్తరవాహిని అని పేరు. జీవనదుల్లో గంగానది ఒకటి, ఇక్కడ కృష్ణానది మాత్రమే ఉత్తరంగా నది ప్రవహిస్తుంటుంది. ఉత్తరం అనేది మోక్షానికి ప్రతీక కాబట్టి ఉత్తరవాహిని నదిలో కనుక స్నానం చేస్తే జీవనదులన్నింటిలో కూడా స్నానం చేస్తే ఫలితం లభిస్తుంది అనేటువంటిది మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అయితే ఈ స్వామి ఇక్కడ వెలిసినప్పుడు కృష్ణానదీ తీరంలో గ్రామం ఉండేదట, రావూరు అనే పేరుతో. అక్కడ గ్రామం ఉంటే అక్కడ బ్రాహ్మణులు కల్లో కనపడి చెప్పాడు స్వామి, నేను ఈ పర్వతం మీద వెలిశాను, నాకు నిత్య నైవేద్య ధూపదీపాలు జరిపించాలి అని చెప్పేసి. స్వామి చెప్పిన గుర్తుల ప్రకారం వారు మరుసటి రోజు ఆ కళ వచ్చినటువంటి ఆయన 10 మంది కలుపుకొని వెతికి చూద్దామని వస్తే స్వామి చెప్పిన ప్రకారం ఒక గృహం ఉంది. ఆ గృహం ముందు రావి చెట్లు ఉన్నాయి. ఆ రావి చెట్లకు తవ్వితే ద్రవ్యం దొరుకుతుందని చెప్పాడు. ఆ ద్రవ్యం ఉంటే దేవుడు అన్నమాట నిజం, ద్రవ్యం లేకపోతే దేవుడు లేడు, మనకు వచ్చిన కళ కూడా యథార్థం కాదేమని భావిస్తూ వాళ్ళు చుట్టానికి వచ్చారు. తీరా వచ్చిన తర్వాత ఆ గృహ వాకిలి రావి చెట్లు అన్నీ కనపడ్డాయి. తవ్వితే ద్రవ్యం కనపడింది. దాన్ని చూడంగానే వాడికి మనసు మరో రకంగా, అంటే దాన్ని కాజేయాలనేటువంటి దురాలోచన కలిగింది. పరమాత్మే మళ్ళీ వాడి హృదయాన్ని మార్చి, స్వామిది కాజేయాలనేటువంటి దురాలోచన నాకు కలుగుతుంది, అటువంటి ఆలోచించి నా మనసును తప్పించి ఈ యొక్క ద్రవ్యాన్ని నీ సేవకే ఉపయోగించుకునే చేసుకో అని చెప్పేసి వాడి చేతనే పలికిచ్చాడు. అలా పలికినటువంటి ఆ వ్యక్తి స్వామి మీరెవరని చెప్పి మళ్ళీ అడిగాడు. అడ్డబొట్టు పెట్టినా నిలువు బొట్టు పెట్టినా భగవంతుడి స్వరూపం ఒకటే, కానీ మన బుద్ధి చంచలం కాబట్టి నువ్వు రంగడివా లింగడివా ఎవరు అని చెప్పి అడిగారు. రాముడివా కృష్ణుడివా
పరమేశ్వరుడు ఎవరని చెప్పేసి అడిగారు. నేను వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఒళ్ళు విరిగి చెప్పాడు. వెంకటేశ్వర స్వామి అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, చతుర్భుజాలు ఉంటాయి, శంఖము చక్రము అభయస్తం గృహస్థం 4 భుజాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా లేదు. స్వామి శాలగ్రామాకారంలో లీలామార్ష రూపంలో చిన్న శిరస్సు మాత్రం కనపడుతుంది. కనపడగా లీలగా శంకు చక్రాలు కనపడతాయి, చిన్నగా కనపడతాయి. అటువంటి లీలామార్ష రూపంలో శాలగ్రామాకారంలో ఉన్న మూర్తికి అర్చన చేయాల్సినటువంటి వీళ్ళు అలా కాకుండా స్పష్టమైన రూపం గోచరించలేదు కదా అనే భావంతో ఆ బ్రాహ్మణుడు శిల్పి గారిని పిలిపించారు విగ్రహాకారం తయారు చేయడం కోసం. శిల్పి విగ్రహాకారం తయారు చేయడం కోసం ఉలిపెట్టి కొట్టాడు. ఆ కొట్టిన భాగం స్వామికి వక్షస్థల భాగం అయింది. వెంటనే అక్కడ ఉన్న రక్తం గారు కనిపించేసింది. శిల్పి కాస్త పరలోకానికి వెళ్ళిపోయినాడు. నాకు ఈ ఆకారం వద్దు, అలంకారం వద్దు, నేను ఉన్నాను అని నమ్మిన వాడికి మాత్రమే ఉన్నా, లేను అనుకున్న వాడికి లేను, నిరాకారం. ఈ అపరాధం చేశారు కాబట్టి, చేయకుండా పని చేశారు కాబట్టి ప్రతినిత్యం కూడా మంచి గంధంసం స్వామి ఆగ్రహించాడు. గంధపచ్చ కరగదీసి అంత ముద్ద ప్రతిరోజు ఉదయం పంచామృతాలతో సపనం చేసిన తర్వాత ఆ చంద్రం ఆ హృదయాన్ని సమర్పించి సహస్రనామార్చన పూజ చేసి మహానజ్యం పెట్టి మధ్యాహ్నం 1 గంట కల్లా వెళ్ళిపోతాం. ఇక్కడ 6 to 1 గంట ఇక్కడ సమయం వీటి రోజుల్లో. శనివారాలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటాం. అలానే పర్వదినాల్లో సాయంత్రం సూర్యాస్తమయం వరకు ఉంటాం. సూర్యాస్తమయం తర్వాత ఇక్కడ ఎవరు ఉండడానికి వెళ్ళలేదు. ఎందుచేత అంటే ఇక్కడ పగలు మనం చేసే పూజ నిమిత్తం మాత్రమే. రాత్రిపూట దేవతా పూజ, ఘంటానాదాలు, ఓంకార సిద్ధాలు ఏర్పడుతుంటే మా పూర్వీకులు పెద్దలు చెబుతుంటారు. దాన్ని అనుసరిస్తూ మేము చీకటి వద్ద చెప్పుడు ఉండే ప్రయత్నం చేయాలి. అమ్మ ఇక్కడ విశేషం అది. రెండవది, అన్నాచలు తెలియక వివాహం చేసుకుంటే ఈ నదిలో స్నానం చేసి ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు తెలియక చేసుకున్నటువంటి బంధం కాస్త విడిపోయింది కాబట్టి దీనికి బంధ విరామం అనేది 2వ పేరు. 3వది, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే ఒక జమీందారు గారు పరిపాలన చేశాడు 1750 ప్రాంతంలో. ఆయన పరిపాలన చేసే రోజుల్లో ఇక్కడ చాలామంది వైష్ణవులు ఇక్కడ మండపంలో వచ్చి వేదపాలన చేస్తుండేవాళ్ళ. ద్రావిడ ప్రబంధం వేదపాలన చేస్తుండేవాళ్ళ. ఇది కలియుగ వైకుంఠంలాగా ఉంది అనేటువంటి భావనతో కింద కృష్ణానది ఉంటే మధ్యలో ఊరు కొండ ఉంటే కింద దిగువ భాగంలో ఊరు నిర్మాణం చేసి ఆ నిర్మాణాన్ని చేసిన తర్వాత ఆ ఊరికి వైకుంఠపురం అనే నామకరణం ఆయన చేసి కింద దేవాలయం నిర్మాణం చేశాడు ఆయన. ఇది వైకుంఠపురం చరిత్ర, మా స్వామి చరిత్ర. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ పంతులు గారు, ఈ గుడి ప్రత్యేకత గురించి మాకు చెప్పండి. వచ్చేటప్పుడు ఇంకో వే ఉందని చెప్పాము కదా, మేము దిగేటప్పుడు ఆ వే నుంచి వచ్చాము. ఆ వేలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొంచెం తప్పదు అనుకుంటే ఆ వేని ప్రిఫర్ చేయండి, లేకపోతే స్టెప్స్ ద్వారా రండి. ఓకే, థ్యాంక్ యూ.